मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाहे तब जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। వాటినన్నిటిని కూడా దేశంలో విలీనం చేయాలనేటటువంటి ఆలోచన ఉంది. ఆ సందర్భంగా కొన్ని సంప్రదింపుల ద్వారా విలీనమైనవి, కొన్ని సైనిక చర్యల ద్వారా కూడా విలీనమైనవి. అలా సైనిక చర్య ద్వారా విలీనమైనటువంటి సంస్థానాలలో ముఖ్యంగా అత్యంత హింసాత్మకంగా మారినటువంటి సంస్థానం హైదరాబాద్ సంస్థానం, అదే నిజాం సంస్థానం. మనకి 48 సెప్టెంబర్ 17 మనకి రాజకీయంగా స్వాతంత్రం వచ్చినట్లు లెక్క. కనుక ఎందుకంటే భారతదేశంలో మనం అధికారికంగా మరి విలీనం అంటూ ఒప్పుకోవట్లేదు, విమోచన అంటూ ఒప్పుకోవట్లేదు, అది రాజకీయపరమైన విభేదాలు. వాటిని పక్కన పెట్టండి. మనకి రాజకీయంగా స్వతంత్రం పొందిన రోజు మాత్రం ఈ తెలంగాణ విమోచన దినోత్సవం. ఇక్కడ మన తెలంగాణ ప్రజలు సహజంగా గ్రామ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు ముఖ్యంగా ఆ రోజుల్లో ముగ్గురితో పోరాటం చేయాల్సి వచ్చేటటువంటిది సమాజంలో. ఒకళ్ళు గ్రామాల్లో ఉండేటటువంటి భూస్వాములు దొరలతోటి, 2 నిజాం యొక్క సైన్యంతో, 3 నిజాం యొక్క ప్రైవేట్ సైన్యమైనటువంటి రజాకారులతోటి పోరాటం చేయాల్సి వచ్చింది. ఈ ముగ్గురుతోటి సుదీర్ఘమైనటువంటి పోరాటం, అత్యంత హింసాత్మకమైనటువంటి పోరాటం, ప్రపంచంలోనే ఒక గొప్ప రక్తపాతంతో. ఎందుకంటే మనకి ప్రపంచ చరిత్ర ఏది చూసినా కూడా ప్రపంచ విప్లవాల్లో అత్యంత రక్తపాతంతో కూడిన విప్లవం ఏదంటే మనకి సహజంగా చరిత్రలో చెప్తారు ఫ్రెంచ్ విప్లవం అని చెప్తారు. శాంతియుతంగా జరిగినటువంటి విప్లవాల్లో ఇంగ్లాండ్ విప్లవం, ద గ్రేట్ రెవల్యూషన్ అని చెప్తారు. కానీ తెలంగాణ అది జరిగినటువంటి పోరాటం అత్యంత రక్తపాతమైనటువంటి హింసాత్మకమైనటువంటి చర్యలతో జరిగినటువంటిది. ఎందుకంటే కనుక అన్ని రకాల పోరాటాల తర్వాత మళ్ళీ మనకి వచ్చిన తర్వాత కూడా స్వదేశీ సైన్యాలతోటి కొంతకాలం సుదీర్ఘమైనటువంటి పోరాటం ప్రజలు చేశారు. ఇదంతా కూడా తెలంగాణ ప్రజల యొక్క గొప్పతనం. అర్థమైందా? వచ్చిన తర్వాత ఇది దీనికి ఉన్నటువంటి నేపథ్యం ఇది నాన్న. ఈ పోరాట క్రమంలో ఈ తెలంగాణని విముక్తం చేయడంలో దొరల నుంచి, నిజాం పాలన నుంచి, రజాకార్ల నుంచి, భూస్వాముల యొక్క గడలు, దొరల నుంచి, దొరల యొక్క కోటల నుంచి విముక్తం చేయడానికి ప్రజలు, స్త్రీలు అందరూ కూడా కులాలకి మతాలకు అతీతంగా అందరూ కూడా పాల్గొన్నారు. అందులో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు, శారీరక హింసలు అనుభవించారు, చనిపోయారు, జైలు పాలయ్యారు. ఎంతోమంది ఎన్నో హింసలు పడ్డారు తెలంగాణలో. మీకు అలాంటి మహనీయులు ఎంతోమంది చరిత్రకి ఎక్కిన వాళ్ళు ఉన్నారు, చరిత్రకి ఎక్కనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి మహనీయులందరికీ కూడా మనం మనస్ఫూర్తిగా ఈరోజు నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఉంది నాన్న. అలాంటి ఇప్పటికీ మనం కొంతమందిని స్ఫురణకి రావాలి. మనకి తెలంగాణకు సాయుధ పోరాటం చేసినటువంటి ముందుండి నడిపించినటువంటి యోధుల్లో మనకి కొంతమందిని మనం గుర్తు చేసుకుందాం. ఉదాహరణకి మనకి అరుట్ల రామచంద్రారెడ్డి అని, రావి నారాయణ రెడ్డి గారని, తర్వాత మల్లు స్వరాజ్యం గారని, తర్వాత చిట్యాల ఐలమ్మ అని, దొడ్డి కొమరయ్య అనేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉద్యమాన్ని ముందుండి తుపాకీ బట్టి నడిపించి. ఎందుకు తుపాకీ అంటే ఆయుధం అవసరం ఆ రోజులలో. రైతుకి ఒక నాగలో, ఒక కర్రో, ఒక ఏదో ఒకటి అవసరం, పనిముట్టం అనేటటువంటి. ఆ రోజులు బ్రతకాలంటే ఆయుధం తప్పనిసరైంది తెలంగాణలో. బ్రతకాలి అంటే అది ఆడైనా మగైనా, చిన్నపిల్లలైనా వృద్ధులైనా, ఎవరైనా గర్భిణీ స్త్రీలైనా ఎవరైనా సరే ఒక ఆయుధం తప్పనిసరి. ఆయుధం లేకపోతే శత్రువులు అతి దారుణంగా హింసించి చంపేటటువంటి తెలంగాణ రోజులు. అర్థమైందా? కనుక ఆ దుర్మార్గమైనటువంటి పాలన నుంచి మనకి విముక్తి లభించింది. ఆ దుర్మార్గమైనటువంటి పాలన నుంచి మనకు ఈ స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారన్న మరి మా మహనీయులందరికీ కూడా మనం మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటించాలి.
అదేవిధంగా మళ్ళీ తెచ్చుకున్న స్వతంత్రం తర్వాత కూడా మనం తొలి దశ మలి దశ అనే 1969 మళ్ళీ 2012 తర్వాత కూడా ప్రత్యేక తెలంగాణ కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైన వసతులు సదుపాయాలు లేవు, మనకు హక్కులు లేవు, భూమి మీద హక్కులు లేవు, ఉద్యోగాల్లో హక్కులు లేవు, నీళ్లలో హక్కులు లేవు, మనకు ఒక గౌరవం లేదు, భాషకు లేదు, మనకి ఒక రాజకీయమైన సరైన ప్రాతినిధ్యం రాష్ట్ర స్థాయిలో లేదు, కేంద్ర స్థాయిలో లేదు. మరొక తెలంగాణ ఉద్యమం జరిగి మనకి 2014 జూన్ 2వ తారీఖును కూడా మనకి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేటటువంటిది జరిగింది. ఇంత సుదీర్ఘమైనటువంటి తెలంగాణ ఏర్పాట్లు ఇన్ని రకాలైనటువంటి భాగాలు కలిసి ఉన్నాయి కనుక మరి ఇదందరూ కూడా మరి అటువంటి అంత కష్టపడి తెచ్చినటువంటి ఈ స్వతంత్రాన్ని, ఈ విముక్తి పోరాటాలను మనం అర్థం చేసుకొని వాళ్ళకి నివాళులు అర్పించడం అంటే ఏంటంటే మనం నిజాయితీగా ఉండడం, కష్టపడి పని చేయటం, మన యొక్క వ్యక్తిత్వ యొక్క గౌరవాలను పెంచుకోవడం ద్వారా మరి వాళ్ళకి ఆ నాయకులకి చనిపోయినటువంటి నాయకులకి మనం నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం మనందరికీ కనిపిస్తూ ఉంటుందన్నమాట. అర్థమైంది? కనుక ఎందుకు నేను ఇది ప్రత్యేకించి చెప్తున్నారంటే మాది బోర్డర్ విలేజ్, కృష్ణా జిల్లాకి బోర్డర్ విలేజ్ మా చిన్నోళ్ళ గ్రామం మాది. అప్పుడు మనకి మద్రాస్ ప్రెసిడెన్సీ అనేటటువంటి వాళ్ళు మీ అందరూ గుర్తే ఉంటుంది. మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగం అదంతా కూడా ఉత్సవాయి కాడ నుంచి మొదలుకొని దబ్బాకుపల్లి ఇవన్నీ కూడా ఖమ్మంపాడు ఇవన్నీ కూడా మా బోర్డర్ విలేజెస్, ఇవన్నీ కూడా మద్రాస్ ప్రెసిడెన్సీ అంటే బ్రిటిష్ ఇండియాలో భాగాలు అవన్నీ కూడా. అక్కడి నుంచి ఆ విలేజ్ కాడ నుంచి మా విలేజ్ అంతా కూడా తెలంగాణ యొక్క భాగం అనమాట. ఇక్కడ ఏదైనా నిజాం యొక్క దాడులు కానీ, నిజాం సైన్యం యొక్క దాడులు కానీ, రజాకార్ల దాడులు కానీ ఉంటే ప్రజలు తమ ప్రాణాలని ఆస్తుల్ని కాపాడుకోవటానికి పక్క ఊరు అనేటటువంటి వాళ్ళు పోయేటటువంటి వాళ్ళు చూడండి, పక్క ఊరు పోయేటటువంటి వాళ్ళు కాపాడుకునేటటువంటి వాళ్ళు అనమాట. అలా మరి కాపాడుకొని వాళ్ళు జైలు పాలే అనేక రకాల త్యాగాలు చేసి మనకి తెచ్చిపెట్టారన్న కనుక ఈ సందర్భంగా వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తూ మీరందరూ కూడా విద్యార్థులుగా బాగా చదువుకోవాలని, ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. మరియు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఇప్పుడు హెచ్ఎం సార్ మాట్లాడినంత విన్నారు. ఒక ప్రశ్న అడుగుతాను. ఇవాళ సెప్టెంబర్ 17 జెండా ఎగరేసుకున్నాం. ఎందుకు ఎగరేసుకున్నామో చెప్పండి ఎవరన్నా ఒకళ్ళు. తెలంగాణ భారతదేశంలో తెలంగాణ భాషా దినోత్సవం. వెరీ గుడ్. ఇంకా ప్రజాపాలన ఎందుకు జరుపుకుంటున్నాం ఈరోజే. ఇప్పుడు సార్ ఇంతసేపు చెప్పారు కదా, ఇక్కడ ఏమవుతుందంటే మా మానన మేము చెప్పుకుంటూ పోతున్నాం, మీరు మాత్రం ఎక్కడో ఆలోచిస్తున్నారు. అసలు ఏంటి ఈ రోజు యొక్క ప్రాముఖ్యత ఏంటో సార్ ఇంతసేపు చెప్పారు, కానీ మీరు ఎవ్వరు సరిగ్గా వినలా. మనకు సంబంధం లేని విషయం, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు అనేటువంటి ఆలోచనలోనే ఉన్నారు తప్ప తెలుసుకుందాం అనేటువంటి ఆలోచన మీకు లేదు. నా బాధ అంతా అదే. ఇంతసేపు వాగుతాం మేము, కానీ మీరు మాత్రం మైండ్లోకి రిసీవ్ చేసుకోరు. ఏంటిది ప్రజాపాలన దినోత్సవం ఈరోజు ఎందుకు చేయాలి కదా? మనకి యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్తా వినండి, మళ్ళీ నేను అయిపోయిన తర్వాత నేను ముగించినప్పుడు మళ్ళీ అడుగుతా క్వశ్చన్. 1947 ఆగస్టు 15న మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, అవునా?